హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ ఎలా ఉంది అని తెలుసుకుందాము. ఇక వికోట మార్కెట్లో స్టాక్ అనేది నిన్నట్లాగానే వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే నిన్నటి కంటే కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా ధరలు చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు ₹5 నుండి 22, ₹23 టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ వచ్చేసి ₹5 నుండి ₹30 ఒక ఐటమ్ బెస్ట్ క్వాలిటీ ఒక ఐటమ్ మాత్రం పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వస్తే నిన్నటికంటే ఈరోజు రోజా పూలు ఒక ₹10 పెరిగినట్లా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి ₹30 నుండి ₹100 వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మాత్రం ఒక్కో బ్యాగ్ మాత్రం ₹100 పోయింది. మిగతా అంతా కూడా ₹90 ధర పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ పేపర్ చామంతి వచ్చేసి మనకు వైట్ వచ్చేసి ₹110, ఐశ్వర్య వచ్చేసి ₹130, సెంట్ ఎల్లో వచ్చేసి ₹115, ఇక చాక్లెట్ వచ్చేసి ₹80 నుండి ₹100, వైలెట్ వచ్చేసి ₹70 నుండి ₹80 వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే ఇంచుమించు కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక బంతిపూలు వచ్చేసరికి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పారు. ఇక పలమనేరు మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి ₹5 నుండి 18, 19, రెడ్ వచ్చేసి ₹25, ₹26 ధర పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి సేల్స్ అనేది కొద్దిగా తక్కువ కావడంతోనే ఈ రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో మన ఛానల్ ప్రత్యక్షంగా పరోక్షంగా చూపిస్తుంది. చాలామంది రైతులు చూసిన తర్వాత మన ఛానల్ లైక్ చేయడం లేదు. ఎందుకురా అంటే లైక్ చేస్తే గన ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దయచేసి చూసిన తర్వాత ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ చేస్తే మన ఛానల్కి ప్లస్ రైతులకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఎక్కువ పాస్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వికోట మార్కెట్లో ప్రతిరోజు ఉదయం 11:05 మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక బంతిపూల మార్కెట్ అనేది 11:45, 12 గంటలకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.